ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర ప్రభు సమస్త లోకాలకు సుఖశాంతుల్ని ఆనందాన్ని కలిగించటం కోసం అవతరించినటువంటి శ్రీమన్నారాయణుని అవతారం. రామావతారం యొక్క విశిష్టత ఏమిటి అంటే, తాను మనుష్య రూపంతోనే ఉంటూ ధర్మ రక్షణ కోసం బద్ధకంకణుడై మానవుడు ఏ విధంగా ఉత్తమమైనటువంటి జీవనం, ధర్మబద్ధమైన జీవనం గడపాలో దానిని తెలియజేసినటువంటి వాడు. అంతేకాకుండా రాక్షస సంహారం కోసమే నేను అవతరించలేదు, రాక్షస సంహారంతో పాటు మానవుల్ని ధర్మ మార్గం వైపు నడిపిస్తూ వాళ్ళని సుశిక్షితుల్నిగా చేయటం నా అవతార లక్ష్యం అని నిరూపించినటువంటి గొప్ప అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు అవతరించినటువంటిది చైత్రమాసంలో నవమి తిథి యందు. కౌసల్య అజనయద్ రామం, కౌసల్యాదేవి రాముణ్ణి ప్రసవించింది. ఎప్పుడు అంటే చైత్రమాసంలో నవమి తిథి యందు. అందుకే మనము ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధపక్షంలో నవమి తిథి యందు శ్రీరామ నవమి అనేటువంటి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. ఇది సమస్తమైనటువంటి జీవకోటికి ఆనందాన్ని చేకూర్చేటువంటి పర్వదినం, ఆదర్శాన్ని గుర్తు చేసేటువంటి పర్వదినం. అటువంటి పర్వదిన సందర్భంగా ఈ జయనామ సంవత్సరంలో వచ్చిన ఈ శ్రీరామనవమి పర్వదిన శుభవేళ భాగవతులందరికీ, సమస్తమైనటువంటి భక్తి సంపన్నులకి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శ్రీరామచంద్రుని యొక్క అవతారాన్ని గుర్తు చేయటమే కాకుండా శ్రీరాముని యొక్క చరిత్రని తెలుసుకుని శ్రీరామచంద్రుని యొక్క మార్గము రమ్యమైనటువంటిది, మానవులకు గమ్యమైనటువంటిది అని తెలుసుకునేటట్టుగా మనల్ని నడిపిస్తుంది. అందుకని ఆ రామచంద్రుడు శ్రీమన్నారాయణుని యొక్క అవతారంగా భూమిపై అవతరించటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేళ. అది చైత్రమాసపు వేళ. చైత్రమాసం సమస్త సృష్టికి కూడా కొత్త శోభల్ని కలిగింపజేసేది. అటువంటి చైత్రమాసంలో నవమీ తిథి యందు పునర్వసు నక్షత్రంలో అవతరించారు. పునర్వసు నక్షత్రము ఒక ధనుస్సు ఆకారంలో అంతరిక్షంలో 5 నక్షత్రాల సమూహంగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు అనేటువంటిది ధర్మ పరిరక్షణకు ఒక ప్రతీకగా, రాముడు కూడా అటువంటి ధర్మ పరిరక్షణకు ఒక ప్రతీక అయినటువంటి ఒక అవతారంగా భావించి కోదండ రాముని యొక్క తత్వమంతా కూడా ఆయన అవతరించినటువంటి నక్షత్రంలో మనం గమనించవచ్చు. అటువంటి ఆ రామావతారం యొక్క పరమార్థం మనం శ్రీరామనవమి రోజు తెలుసుకుంటున్నాం. అంతేకాదు, భక్తులందరూ కూడా రామచంద్రుల వారు అవతరించినటువంటి ఈ శుభవేళ ఆయన యొక్క అద్భుతమైన మహిమల్ని కూడా మనం ఒక్కసారి స్మృతిపథంలోకి తెచ్చుకుంటాం. అవేమిటి అంటే సత్యసంధత్వం, పితృవాక్య పరిపాలన, సర్వప్రాణుల యొక్క హితాన్ని కోరుకోవటం, కృతజ్ఞతా ధర్మం, ధర్మబద్ధంగా జీవితాన్ని నడపటం, ఇతరుల మనస్సుల్ని నొప్పించకుండగా ప్రియంగా పలకటం, ఇటువంటి గొప్ప గొప్ప ధర్మాలన్నీ కూడా రాముని యొక్క చరిత్ర ద్వారా తెలుసుకుని మనము నడిచినప్పుడు శ్రీరామనవమి పర్వదినం మనం సార్థకం చేసినట్టే. ఈ శుభవేళ, శ్రీరామనవమి శుభవేళ, శ్రీరామచంద్రుడు పుట్టిన పర్వదినమైతే
అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా చేయటం ఒక ఆచారం. ఇది ఎలా? ఆయన పుట్టినరోజు కదా ఇది, ఆయన పుట్టిన పర్వదినం కదా ఇది, ఇటువంటి శుభవేళ ఆయన కళ్యాణం ఎందుకు చేస్తున్నారు అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ మనకొక సంప్రదాయం ఉంది, శాస్త్రం ఏమిటంటే, ఆగమశాస్త్రాలలో దేవతామూర్తులు అవతరించినటువంటి జయంతుల సమయంలో ఆ దేవతామూర్తుల కళ్యాణం కూడా జగత్ కళ్యాణం కోసం, అంటే జగత్తు ప్రపంచము యొక్క శుభం కోసం నిర్వర్తించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం ఆచరేత్ అని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని శ్రీరామ నవమి రోజు, శ్రీకృష్ణుని జయంతి రోజున సీతారామ కళ్యాణం, అలాగే శ్రీకృష్ణాష్టమి రోజు రుక్మిణీ కళ్యాణం, అలాగే మహాశివరాత్రి నాడు పార్వతీ శివ కళ్యాణం ఇలా జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. అదిగో దానిని పురస్కరించుకుని ప్రపంచమంతా కూడా ఈ రోజున సీతారాముల కళ్యాణాన్ని జరిపించుకుని ఆ ఆదర్శ దంపతుల యొక్క దాంపత్య ఆదర్శాన్ని మానవ జాతి ఒక్కసారి స్మరించుకొని ఆ బాటలో నడవటం కోసం ఈ సంప్రదాయం మనం నిర్వర్తిస్తున్నాం. అలా సీత కోసం రాముడు, రాముని కోసం సీత పరస్పర అనురాగములతో ధర్మబద్ధమైనటువంటి దాంపత్యము యొక్క మాధుర్యాన్ని, మహత్వాన్ని కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పినట్టుగా ఈ మానవజాతిలో ఉండే దంపతులందరూ కూడా ధర్మానువర్తనులై, పరస్పరం ప్రేమభరితులై, దాంపత్యంలో ఉండేటువంటి పవిత్రతను రక్షించుకుంటూ కలకాలము సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ఆ సందేశాన్ని ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరం అందుకుందాం అని భావిస్తూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ